ఆ పిల్లని లాడ్ల పెంచిండ్రు. లాడ్ల పెంచినాక ఇట్లా అయింది అని తెలిసిన తర్వాత పోరాడదామని అనుకుంటే కాదు బిడ్డ, మనం జర కాంప్రమైజ్ కావాలా, నీకు తెలియదు ఇంటి పరువు రచ్చ ఏమంటారు బయటికి ఇడవద్దు అని చెప్పి కాంప్రమైజ్. మార్చిలా ఒక కామన్ దోస్తులది ఒక చిన్న షాప్ ఓపెనింగ్ అవుతుంది సార్. అయినప్పుడు అక్కడ బండి భగీరథ్ అనే వ్యక్తి ఆ వీడియోలు ఫోటోలు చూసి నేను ఎంజాయ్ చేసిన అని చూపిస్తే కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే భావోద్వేగానికి గురై, నానా ఇక ఇది ఇప్పుడు ఇట్లయితే రేపు పెళ్ళైనాక ఈ ఫోటోలు చూపించి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు నాకు కొట్లాడే పరిస్థితి ఉంది, అప్పుడు నాకేముంటుంది అని చెప్పి మానసిక క్షోభపడి తల్లిదండ్రులను ఒప్పించి ఇవాళ న్యాయమైన పోరాటానికి, ధర్మం దూరం మాటన, ధర్మం చాలా దూరం మాట, అట్లీస్ట్ న్యాయ పోరాటం కొరకు అడుగులేస్తున్న ఆ బిడ్డ వీర నారియా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పిల్ల తీసుకున్న సంకల్పం ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోయిందన్న. ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోతే ఒక పెద్ద మెలో డ్రామా జరిగింది, అది అందరు మనం మాట్లాడినాం. ఎఫ్ఐఆర్ దగ్గర ఏం జరిగింది అదంతా జర మనం పక్కకు పోతే 2 రోజుల నుంచి అనుకుంటా 48 గంటల నుంచి మీరు అందరు సాక్షులు, అడ్డగోలుగా పెళ్ళిళ్ళ ఫోటోలు ఎవరన్నా ఇప్పుడు నేను మీరు దిగుతే కూడా మనని ఇక అది అంటారు కదా ఎల్జీబీటీ అనేది అంటారు కదా సార్, దాంతో కూడా లింక్ పెట్టేటట్టున్నారు. ఇప్పుడు పెళ్ళిలో పోయి ఎవరితోనన్న ఫోటోలు దిగితే కూడా అగో లింక్ అంట. నేను వేస్తున్న 2-3 ప్రశ్నలు. 6:30 గంటలకు అలా తల్లిదండ్రుల కారు పోలీస్ స్టేషన్ పోయింది కదా, ఫుటేజ్లు అయితే అన్నీ ఉంటాయి కదా, అన్నీ దొరుకుతాయి కదా. 8 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టు వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిండ్రు. ఎవరైతే బండి భగీరథ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది 5 గంటలకే రిజిస్టర్ అయిందంట. ఇప్పుడు నేను కొన్ని లీగల్ క్వశ్చన్లు అడుగుతున్నా. ఏందని అంటే 5 గంటలకు మీరు కరీంనగర్లో హనీ ట్రాప్ చేసిండ్రు అని చెప్పి అలా ఫ్యామిలీని బట్టబయలు చేసేసిండ్రు. ఒక సినారియో తీసుకొచ్చిర్రు లీగల్గా. ఏంటంటే అప్పటికి కంప్లైంట్ పెట్టలే కాబట్టి